హలో నమస్తే వెల్కమ్ టు గేట్స్ సూపర్ టేస్ట్. ఎప్పటిలానే చక్కటి టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ని మీకు పరిచయం చేయడానికి ఇవాల్టి గేట్స్ సూపర్ టేస్ట్ రెడీగా ఉంది. సో ఇక ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. హాయ్ హలో నిఖిత, హాయ్, వెల్కమ్ టు గేట్స్ సూపర్ టేస్ట్. అలానే మా బుజ్జి గాయత్రి, నీకు కూడా వెల్కమ్. హలో. బార్బీ డాల్ లాగా ఉన్నావుగా. థ్యాంక్ యూ. సూపర్. హెయిర్ బ్యాండ్ మొత్తం ఫ్రాక్లో పూల్ బార్బీ డాలే. నేను కూడా నీకోసం కొన్ని పూలు తెచ్చా, ఇదిగో ఇక్కడ నీకు మ్యాచింగ్ బాగున్నాయా? నీ పూలు బాగున్నాయి, నా పూలు బాగున్నాయి. నీ పూలే బాగున్నాయి. నీ పూలే బాగున్నాయి, తీసుకో. ఇచ్చేసావా నాకు స్వీట్? యాక్చువల్లీ మా గిఫ్ట్స్ సూపర్ టేస్ట్గా అయితే హౌస్ వైఫ్స్ కానీ లేడీస్ అలా వచ్చి మ్యాక్సిమం వాళ్ళు చేస్తూ ఉంటారు మంచి మంచి రెసిపీస్. మరి నిఖిత, నేను చూస్తున్నట్టయితే స్టూడెంటే కదా నువ్వు? స్టూడెంట్, ఏం చదువుతున్నావు? బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ సెకండ్ ఇయర్. మరి బీకామ్ సెకండ్ ఇయర్కి వంటల్లో ఇంత ప్రావీణ్యం వచ్చేసిందా నీకు? అవునా? ఈ ఎపిసోడ్గా నాకు మా మమ్మీ చూస్తే చూడు నేర్చుకో, నిఖితని చూసి నేర్చుకో అంటారు ఇంకా రేపటి నుంచి. అమ్మో, సో బీకామ్ సెకండ్ ఇయర్కి మనలో అన్ని వంటలన్నీ నేర్చేసుకున్నాం అనమాట. సూపర్. సరే నిఖిత, ఇవాళ మా సూపర్ టేస్ట్ వ్యూవర్స్కి ఏ రెసిపీని చేసి చూపించిపోతున్నాం? మేతి గోపి పులావ్. గాయత్రి, పులావ్ అంట. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది గాయత్రి. సూపర్. మేతి గోబీ పులావ్ అంట. తినేయడానికి నేను గాయత్రి రెడీ. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసొచ్చేయండి. మేతి గోబీ పులావ్కి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్, హోల్ గరం మసాలా, కొత్తిమీర, బంగాళాదుంపలు, పచ్చి బఠానీ, మెంతాకు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, రైస్, ఆయిల్. సో చూస్తారు కదా వ్యూవర్స్, మేతి గోబీ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో. ఇంకెందుకు లేటు, తయారీ విధానంలోకి ఎంటర్ అయిపోదాం. సో నిఖిత, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ గోపి ఇంకా ఆలు బాయిల్ చేసుకుందాం. గోబీ ఆలు బాయిల్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించేస్తా ఫస్ట్ నేను. వెలిగించేసాను. ఇందులో కొంచెం వాటర్. ఓకే, చాలా చాలు. మనకు కావాల్సినన్ని గోపి వేసుకుందాం. ఓకే. సో కాలీఫ్లవర్ యాడ్ చేసేస్తున్నాము. అండ్ నెక్స్ట్ బంగాళాదుంప. ఇందులో కొంచెం సాల్ట్. మూత పెట్టేసేయండి. ఓకే. ఒక 5 minutes దీన్ని బాయిల్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గోబీ ఇంకా బంగాళాదుంప ముక్కలు ఈ రెండు కూడా యాడ్ చేసేసి సాల్ట్ యాడ్ చేసాము. ఒక 5 minutes బాయిల్ అవ్వాలి. మూత పెట్టేసాము. హెయిర్ కొంతమందికి రఫ్గా డ్రైగా ఉంటుంది, వాళ్ళకి సిల్కీ హెయిర్ కావాలని ఉంటుంది. అలాంటి వాళ్ళు అలోవెరా జెల్లో ఎగ్ వైట్ కలిపి హెడ్కి బాగా మసాజ్ చేసి ఒక 20 minutes తర్వాత హెడ్ బాత్ చేసినట్టయితే హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా తయారవుతుంది. సో గాయత్రి, రెడీయా? ఇంకా అవ్వలేదే. వెయిటింగా? నీకు ఆర్టిస్ట్ లక్షణాలు ఉన్నాయే చాలా. పెద్దగా అయిన తర్వాత ఏ హీరోయిన్ అయిపోతావేమో. ఇంట్రెస్టా? డాక్టరా? వాళ్ళ అయితే ఏమో నువ్వు చెప్పుకోవచ్చు అందరిలా, డాక్టర్ అవ్వబోయి నేను యాక్టర్ని అయ్యాను అని చెప్పి చెప్పు. అలాగా వద్దా?
వద్దా? డాక్టరే. డాక్టరే అవుతానా? బా అసలు ఈ మధ్య పిల్లలకి ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది, ముట్టుకోవాలంటే ఎక్కడ షాక్ కొడుతుందో అని చెప్పి. వాళ్ళే ఎక్కువ వేసేస్తున్నారు పంచులు, మన టీవీ షోలలో కామెడీ షోలలో వేసే పంచుల కంటే. నువ్వు కూడా అంతేనా గాయత్రి? అనుకోవాలా? అప్పుడే వేసింది సరే, అన్నానో లేదో లేట్ అప్పుడే వేసేసింది. సో నీవు ఇప్పటి నుంచే కెరియర్ మీద ఫోకస్ అనమాట. డాక్టర్ అంటే డాక్టరే, ఇంకా ఏం వచ్చినా వద్దు. సో పెద్ద డాక్టర్ అయ్యి ఏం చేస్తావు? అందరికీ హెల్ప్ చేస్తాను. ఎవరికి ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెళ్ళి చూసేసి క్యూర్ చేసేస్తావు అనమాట, అంతేనా? సూపర్. ఏ క్లాస్ గాయత్రి నువ్వు? 5th. ఏ స్కూల్? సెయింట్ ఆన్స్, సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్. ఓకే. నేను క్లాస్లో టాపరా నువ్వు? ఎస్. ఎప్పుడు ఫస్టేనా? ఎప్పుడు ఫస్ట్. నేను కూడా ఫస్ట్. సేమ్ పించ్. నేను మా గాయత్రి ఒక బ్యాచ్. నిఖిత నన్ను తెలుసుకుందాం. నిఖిత నువ్వు? నేను బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ సెకండ్ ఇయర్. నువ్వు అంటే క్లాస్లో ఫస్టా, మిడిలా, లాస్టా? యావరేజ్, ఫస్ట్ కాదు లాస్ట్ కాదు. సూపర్. బీకామ్లో ఏ గ్రూప్ నిఖిత? కంప్యూటర్స్. ఓకే. సో ఏంటి నెక్స్ట్? ఎంబీఏ. నెక్స్ట్ ఎంబీఏ. ఓకే. ఎంబీఏ చేసిన తర్వాత ఇంకా మార్కెటింగ్ అవి ఉంటాయి. ఓకే నిఖిత, సో అది బాయిల్ అయిపోయినట్టుంది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది ఎక్స్చేంజ్ చేసుకుందాం, ఇప్పుడు రైస్ చేద్దాం. ఓకే. సో నీకు అటు సైడ్ నుంచి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఓకే, నువ్వు అటు పెట్టేసుకో ఇవి. సో ఇది వెలిగిద్దామా? ఇంకా వెలిగిద్దాం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పులావ్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్. ఓకే. సో నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాం కొద్దిగా పులావ్కి. ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఓకే. సో నిఖిత ఎవరు నేర్పించారు నీకు ఇది? మదర్ కదా. మనందరికీ ఇంకేదైనా నేర్చుకోవాలంటే ఇంట్లో మమ్మీయే ఒక పెద్ద గూగుల్. మనకి ఇంట్లో మదర్స్ ఉంటే ఏవైనా సరే ఇంకా వాళ్ళ నుంచి నేర్చేసుకోవడం. ఇది కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకుందాం. ఓకే. హోల్ గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. సో గాయత్రి, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అన్నీ తినేస్తావా? ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం అని ఏం లేదు, అన్నీ. అమ్మా. సో అన్నిటికంటే బాగా ఇంకా ఏది ఇష్టంగా తింటావు? బెండి. అందుకే నీ బ్రెయిన్ ఇంత షార్ప్గా ఉంది. మ్యాథ్స్ బాగా ఇష్టమా నీకు? చాలా. అనుకున్నా. బెండకాయ బాగా తింటావు అంటేనే అనుకున్నా మ్యాథ్స్ బాగా ఇష్టం అని చెప్పేసి. సో ఫుల్ అనమాట మ్యాథ్స్ అయితే ఇంకా అలా అన్నీ చేసి పాడేస్తావు ప్రాబ్లమ్స్ అన్నీ. అంతేనా? ఇందులో ఆనియన్ వేసుకుందాం ఇప్పుడు. సో నెక్స్ట్ కొద్దిగా ఆనియన్ యాడ్ చేసాము. అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు. గాయత్రి, నువ్వు కూడా పెద్దయ్యాక ఇలా వంటలు చేసేస్తావా? పుదీనా. నెక్స్ట్ మిర్చి. స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకో. ఓకే. సో మామూలు పులావ్లోకి కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది నిఖిత? సలాడ్ బెటర్. సలాడ్. రైతా. సలాడ్ రైతా. నెక్స్ట్ ఇందులో క్యారెట్ వేద్దాం. క్యారెట్. ఓకే. ఇప్పుడు క్యారెట్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ బాయిలింగ్ ఐటమ్స్ ఇందులో వేసుకుందాం. ఓకే. ఏదైతే మనం గోపి ఇంకా ఆలు బాయిల్ చేసుకున్నాం కదా, అది ఆఫ్ చేసేయండి. ఓకే. ఇందులో వేసేసేయండి అది. సో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా గోబీ ఇంకా ఆలు. సో ఇప్పుడు అవి తీసేసి ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాము. చాలా ఎక్కువసేపు వేస్తున్నానని ఏం అనుకోకు నిఖిత. నాకు కొంచెం ఈ స్టవ్లు వంటల్లో ఈ తక్కువ ప్రావీణ్యాలు, అందుకే కొంచెం ఏం చేయాలన్నా టైం ఎక్కువ పడుతుంది. ఓకే, అయిపోయింది. వావ్, క్యారెట్ యాడ్ చేసాము. నెక్స్ట్ కాలీఫ్లవర్ అండ్ నెక్స్ట్ బంగాళాదుంప 3 యాడ్ చేసేసాము. ఇది బాయిల్ చేసాం కదా, ఎక్కువ వేగించాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఆల్రెడీ మనం చాలాసేపు బాయిల్ చేసాం కాబట్టి ఇంక ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో నిఖిత, నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? నాన్ వెజ్ బెటర్. నాన్ వెజ్జా? వావ్, చికెన్, మటన్, ఫిష్ అన్నీ. ఓ, సో
నువ్వు నాన్ వెజ్ ఎప్పుడైనా ట్రై చేసావా వండడం? సండే చేస్తుంటాను. సండే ఓ సండే కాలేజ్ ఉండదు కాబట్టి అది ట్రై చేస్తూ ఉంటావా? ఓహో, సో వీటితో పాటు అది కూడా నేర్చేసుకున్నావు అనమాట, నాన్ వెజ్ కూడా. యాక్చువల్లీ నాన్ వెజ్తోనే స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. సో మనకి బాగా ఇష్టం కాబట్టి ముందు అది వండి నేర్చేసుకుంటే ఇంట్లో మా మమ్మీని అడగకుండా మనమే చేసి తినేయచ్చు, అంతే కదా? మమ్మీ కూడా పని పెట్టాల్సిన అవసరం ఉండదు. వెళ్ళి మమ్మీ నాకు చికెన్ తినాలనిపిస్తుంది మమ్మీ, ఎప్పుడు చూడు చికెన్ నాకు పని ఉంది, నా బోల్డెన్ పని ఉంది, రేపు ఎప్పుడైనా చేసి పెడతాలేవో అంటే మామూలుగా రాకపోతే సరే పోని వదిలేయచ్చు. అదే మనకు వస్తే సరే నువ్వు చూసుకో, నేను వెళ్ళి చేసుకుంటాను తింటా నేనని చెప్పి వెళ్ళి చేసేసుకోవచ్చు. ఓకే, ఇందులో గ్రీన్ పీస్ వేసుకుందాం. ఓకే, అవి బాయిల్ చేసినవా? హాఫ్ బాయిల్. ఓకే, నెక్స్ట్ పచ్చి బఠానీ హాఫ్ బాయిల్ చేసుకున్నామండి, అవి యాడ్ చేసాం. నెక్స్ట్ మెంతాకు వేసుకున్నాం. గాయత్రి ఏమన్నా మాట్లాడచ్చా? నేను మాట్లాడినా? థ్యాంక్ యూ గాయత్రి. ఏది పెట్టు ఆశీర్వాదం. అబ్బా జన్మ ధన్యం అయిపోయింది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్. ఓకే, మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం తగ్గించేయాలి. ఓకే, నెక్స్ట్ సాల్ట్, కారం. అండ్ మనం ఈ రెసిపీ చూస్తున్నట్టయితే మనం ఆల్మోస్ట్ అన్ని మంచి వెజిటేబుల్స్, అలానే లీఫీ వెజిటేబుల్ మెంతాకు అది కూడా యాడ్ చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. బీన్స్ వేసుకుందాం. బీన్స్, ఓకే. సో ఇంకొక మంచి ఇంగ్రీడియంట్ కూడా మళ్ళీ యాడ్ అయింది మనకి, బీన్స్ కూడా యాడ్ చేసాం మనం. ఓకే, సో బీన్స్ కూడా హాఫ్ బాయిల్ లేకపోతే పచ్చిదేనా? పచ్చిదే. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి దీన్ని మరిగించాలి. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేసేసాక కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాన్ని బాయిల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 minutes రెస్ట్. దానికి రెస్ట్ ఇచ్చేద్దామా 5 minutes? ఓకే, సో నెక్స్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసేసిన తర్వాత ఒక 5 minutes దాన్ని వదిలేయాలి, డిస్టర్బ్ చేయకుండా. అది బాయిల్ అయిపోద్ది 5 minutes. ఓకే నిఖిత, సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇందులో. ఇది తీయండి పౌడర్. ఇది వేగిపోయింది, ఇందులో ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఓకే, సో ఒక 1 hour ముందు పెట్టిన రైస్ని ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాం. ఓకే, కలర్ఫుల్గా ఉంది కదా గాయత్రి? నిజంగా. వాటర్ వేసుకుందాం. ఓకే, 1 cup రైస్కి 2 cup బౌల్ వాటర్ వేసుకుందాం. ఓకే, సో 1 cup రైస్కి 2 cup ఆఫ్ వాటర్, డబుల్ మెజర్మెంట్లో వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 15 minutes దీన్ని బాయిల్ చేద్దాం. ఓకే, సో హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. ఓకే, 15 minutes. ఒక 15 minutes. సో 15 minutes తర్వాత రెడీ అయిపోతుందా మనకి? రెడీ. మేథీ గోబీ పులావ్ రెడీయా? 15 minutes టైం పడుతుంది అంటే ఏం చేద్దాం ఈ 15 minutes? చెప్పు, నేను టైం పాస్ చెప్పు. నువ్వే చెప్పు. ఎన్ని చెప్పన్నా? సో నువ్వే ఇవాళ మా గెస్ట్ కాబట్టి, మా పెద్ద దిక్కు నువ్వే కాబట్టి ఈరోజు నువ్వే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. నీకేమైనా పాటలు వచ్చా? చలో పాడేయాలి. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి, ఉన్న ఒక ఊపిరి కుళ్ళోకంత మాదిరి కొట్టుకున్నదే. కత్తులా కాచుకే కల్లావి, ఉప్పులా స్ట్రాబెర్రీ పల్లావి, అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. సూపర్, థ్యాంక్ యూ. నీ గురించి నువ్వే పాడుకున్నట్టుంది. థ్యాంక్ యూ. అతిలోక సుందరివి కదా నువ్వు? ఎస్. సో ఇప్పుడు కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? ఫైన్, ఇప్పుడే సెమిస్టర్ అయిపోయి నెక్స్ట్ సెమిస్టర్కి ప్రిపేర్ అవుతున్నాం. 3rd సెమ్ అయిపోయింది, ఇంకెన్ని సెమ్స్ ఉన్నాయి? ఇంకా 4 సెమ్స్ ఉన్నాయి. అమ్మా 4 సెమ్సా? ఇంకా 4 సెమ్ అయిపోయాక నువ్వు ఎప్పుడన్నా షోకి వస్తే ఇలా అయిపోతావేమో. ఏం కాదులే, ఇంకా డబుల్ అవ్వచ్చు. డబుల్? సో అంత టెన్షన్ లేదనమాట? టెన్షన్ నడుస్తుంది కానీ నువ్వు ఎక్కువ తీసుకోవంత. ఓకే,
ఏదైనా చల్తా ఓకే, మన పని మనం చేస్తాం అంతే, ఇంకా మిగతాది దాని పని అది చేసుకోబోద్ది. మనకెందుకు రిస్క్, కరెక్షన్ చేసే వాళ్ళకి రిస్క్. ఓకే, ఇంకా దగ్గరకు వచ్చేసింది. అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయినట్టు. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. వావ్, రెడీ. ఓకే, ఫైనలీ కొత్తిమీర గార్నిషింగ్. కొంచెం సాల్ట్, మనం ఓన్లీ వాటర్లో వేసాం కదా. ఓకే ఓకే, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఆఫ్ చేసేసుకుందాం. ఇదైతే మనకి మేతి గోబీ పులావ్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్. కానీ అసలు ఆ స్మెల్ దాన్ని చూస్తూ ఉంటే పక్కన ఒక చికెన్ కర్రీ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. అఫ్కోర్స్ ఇది కూడా నాకు తెలిసి అసలు ఇన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇంతసేపు దాన్ని బాగా బాయిల్ చేసి చేసాం కాబట్టి టేస్ట్ మాత్రం డెఫినెట్లీ హైగానే ఉంటుంది ఇది కూడా. ఓకే నిఖిత, రెడీ? యా, రెడీ. ఇచ్చే, ఇంకెందుకు లేటు? మేతి గోబీ పులావ్ రెడీ టు టేస్ట్. ఎస్, మేతి గోబీ పులావ్ రెడీ టు టేస్ట్ అంట. మాకైతే టేస్ట్ కాదు, ఏకంగా లాగిన్ చేసేయడానికి మేము రెడీ కదా గాయత్రి? సో ఫస్ట్ గాయత్రియే టేస్ట్ చేసింది. బాగుంది. బాగుందా? వేడిగా ఉంది కదా, పొగలు వచ్చేస్తున్నాయా లేదా? ఓకే, సో నెక్స్ట్ నేను టేస్ట్ చేసేస్తాను. బండిల్ వాళ్ళు లాస్ట్లో తినాలి, ఓకేనా? అయ్యో బాబు, ఓకే అంట. బాగుంది కదా? మస్త్, ఎక్దమ్ మస్త్. ఇంకా మన ఇతకు కూడా ఇచ్చేయాలి, లేకపోతే ఫీల్ అవుతుంది మొత్తం ఏమో తినేస్తే. బాగుందా? సాటిస్ఫైడ్? ఎస్, 100%. నేను కూడా టీవీ షోలో చేస్తాను నా వంట. ఇంట్లో మమ్మీ దగ్గర నేర్చుకున్నామంటే టీవీ షోలో కూడా చేస్తావు. సూపర్ కదా? సూపర్ సూపర్. సో వ్యూవర్స్ చూసేసారు కదా, మేతి గోబీ పులావ్ చాలా టేస్టీగా, చాలా డెలీషియస్గా ఉంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసేసేయండి. ఇప్పుడు మాత్రం నేనైతే మరి ఇంత కష్టపడి మంచి రెసిపీని మీకు నాకు పరిచయం చేసి మా ఇద్దరికి అఫ్కోర్స్ తినడానికి కూడా చేసి పెట్టిన నిఖితకి మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ గిఫ్ట్. అండ్ అలానే ఉందిగా ఆటం బాంబ్ ఆటం బాంబ్ గాయత్రికి కూడా గిఫ్ట్ వారి తరపు నుంచి చక్కటి గిఫ్ట్ హ్యాంపర్ని అందజేసేద్దాం. సో ఫస్ట్ నిఖితకి ఇచ్చేద్దాం గిఫ్ట్ వారి తరపు నుంచి చక్కటి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. మా గాయత్రికి గిఫ్ట్ వారి తరపు నుంచి చక్కటి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సూపర్. ఎస్, కాకపోతే మనకు ఒక సిగ్నేచర్ కూడా ఉంది గిఫ్ట్స్ వారిది. చేసేద్దామా గాయత్రి? నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాబట్టి నువ్వు కూడా చేసేస్తావు నాకు తెలిసి. ఒకసారి చూసే, నేను చెప్పేస్తాను సిగ్నేచర్, ఓకేనా? 3 ఈజీ స్టెప్స్తో సూపర్ టేస్ట్. ఓకే, రెడీ? 1 2 3. 3 ఈజీ స్టెప్స్తో సూపర్ టేస్ట్. ఎస్, 3 ఈజీ స్టెప్స్తో సూపర్ టేస్ట్ని మనకు అందించేస్తాయి మన గిఫ్ట్స్ వారి ప్రోడక్ట్స్ అన్నీ కూడా. గాయత్రి, నువ్వు కూడా వండే గల ఐటమ్స్, రెసిపీస్ అన్నీ గిఫ్ట్స్ వారు ప్రొవైడ్ చేస్తారు. నువ్వు కూడా వండేయచ్చు, ఓకేనా? అంత సింపుల్గా ఉంటాయి. సో నువ్వు కూడా ట్రై చేసావు గిఫ్ట్స్ వారి ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ఓకే, డన్. సూపర్. సో వ్యూవర్స్ చూస్తారు కదా, దట్ వాస్ టుడేస్ కలర్ఫుల్ గిఫ్ట్స్ సూపర్ టేస్ట్. మరి మీకు కూడా ఇలా నా పక్కన వచ్చి పార్టిసిపేట్ చేసి మీ రెసిపీస్ని అందరికీ పరిచయం చేసి ఇలాంటి చక్కటి గిఫ్ట్ హ్యాంపర్స్ని మీకు గెలుచుకోవాలని ఉంటే మీ రెసిపీస్ని గిఫ్ట్స్ సూపర్ టేస్ట్ @hmtv.in మెయిల్ చేయొచ్చు, లేదా 8885542789 అనే నెంబర్కి కాల్ కూడా చేసేయచ్చు అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్తో మీ అనుష మీ ముందుంటుంది. అంటిల్ దాన్ టేక్ కేర్, బాయ్. మీరు గిఫ్ట్ సూపర్ టేస్ట్ లో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే 8855422789 కి కాల్ చేయండి. మీ రెసిపీని వెంటనే గిఫ్ట్ సూపర్ టేస్ట్ @hmtv.in కి మెయిల్ చేయండి. మంచి బహుమతిని మీ సొంతం చేసుకోండి.